ప్రగతినగర్లోని ఆలిఫ్ కంపెనీ సముదాయంలోని సెలూన్ ల్యాబొరేటరీ ముందు స్థానికులు బైఠాయించారు. కెమికల్ కంపెనీలను ఆలిఫ్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా కెమికల్ దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. 3 ఏళ్లుగా సమస్య ఉందని అయినా కూడా పొల్యూషన్ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఒకసారి ఎవిడెన్స్ చూడండి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అక్నాలెడ్జ్ చేసిన ఇష్యూ 2022 జూన్ 16 రోజు అక్నాలెడ్జ్మెంట్. దాని తర్వాత 3 months వరకు ఇది ఎక్కడి నుంచి వస్తుంది తెలియట్లేదు సార్, చెక్ చేస్తున్నాం అని చెప్పినారు. దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 11 to 12 months లేదండి. 22 డిసెంబర్ తర్వాత మళ్ళీ రీసెంట్ గా 4 నెలల నుంచి మళ్ళీ విపరీతమైన ఎంత అంటే వెరీ హార్డ్ బ్యాడ్ కెమికల్ స్మెల్. ఇది ఎలా అంటే 2 seconds ఇట్లా పీల్చుకుంటే హెడేక్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ మేము ఒక డాక్టర్స్ ని కూడా తీసుకొచ్చి చూపిస్తే స్మెల్ లంగ్స్ కి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని చెప్పి. సో దీని మీద కంపల్సరీగా గవర్నమెంట్ ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు ఏమంటున్నారు, సార్ మేము ఈ రిపోర్ట్ ఇస్తున్నాం, సార్ మేము ఈ రిపోర్ట్ ఇస్తున్నాం అని చెప్పి ఇప్పటి వరకు 4 నెలల నుంచి రిపోర్టే వస్తున్నారు. కొత్త వాళ్ళు వస్తారు. ఎవ్రీ వీక్ ఒకళ్ళు డ్యూటీలో ఉంటారు. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చేసి మమ్మల్ని ఇక్కడ తీసుకోస్తారు. ఇక్కడ నుంచి వస్తుందేమో మేము రిపోర్ట్ ఇచ్చేసి ఇస్తున్నాం సార్. మరి ఇప్పటివరకు